హాయ్ అండి. ఉదయాన్నే హడావిడేమీ లేకుండా 2-3 నిమిషాల్లోనే చేసుకోగలిగే ఇడ్లీ, దోశ, బోండా, చపాతీలోకి ఎంతో కమ్మనైన వేరుశనగ గుళ్ళు చట్నీ చేసుకుందామండి. దీనికి పేనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక 10 వరకు పచ్చిమిర్చి చిన్న మంట పెట్టి వేయించుకోవాలి. ఈ వేగుతుండగానే ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ గ్రాముల్లో అయితే ఒక 150 గ్రాములు. ఈ పల్లీలు కూడా వేసుకున్న తర్వాత మంట చిన్నది పెట్టి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. లాస్ట్ లో కొంచెం కరివేపాకు అయితే వేయాలి, లేతగా ఉన్నదే. కరివేపాకు నేను అన్నిటిలోనే కొంచెం ఎక్కువగానే వేస్తానండి, ఎందుకంటే కరివేపాకు కంటి సూపుకు మంచిది కదండి, జుట్టు కూడా బాగా పెరుగుద్ది. చిన్న మంట పెట్టి బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్ లో ఒక గోళీ సైజ్ అంత చింతపండు, ఒక 1/2 స్పూన్ కళ్ళుప్పు అయితే వేయాలండి. వేసిన తర్వాత చల్లారిన తర్వాత పక్కన పెట్టుకుని మిక్సీలో అయితే చల్లారాక వేసుకోవాలండి. ఇందులోనే ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర అయితే వేయాలి. మనకి ఎంత పలసగా కావాలో అంత పలసగా వాటర్ అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది. నేను తీసుకున్న కప్పు వేరుశనగ గుళ్ళు చట్నీకిని. తర్వాత దీనికి తాలింపు అయితే వేసుకుందామండి. పోపు చట్నీలోని పొయ్యి మీద పేనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/4 టీ స్పూన్ పచ్చెనపప్పు, లేతగా ఉన్న కొంచెం కరివేపాకు అయితే వేయాలండి. ఇది బాగా కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం చేసుకుని చట్నీలో అయితే వేసుకుందామండి పోపు. ఈ పోపు వేయడం వల్ల చట్నీకి చాలా టేస్ట్ అయితే వస్తుందండి. పోపు వేయకపోయినా కానీ టేస్ట్ బాగుంటుందండి, వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది.